నిత్యం ఏదో ఒక చోట వింత సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం మనం సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. కొన్ని జంతువులు ఇళ్లలోకి ప్రవేశించడం, వీధుల్లో ఉన్న అంగడిలోకి ప్రవేశించడం, అక్కడి వారి అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి నెట్టింట. ఒక్కోసారి ఆ జంతువులు ప్రజలకు హాని కలిగిస్తూ ఉంటే, మరికొన్ని జంతువులు ఎటువంటి అపాయం తలపెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇకపోతే తాజాగా ఉత్తరప్రదేశ్లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అది ఏమిటి అంటే, పోలీస్ స్టేషన్కు అతిథిగా ఆవు వెళ్ళింది. ఆ ఆవు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి ఉంటే బాగుండేది, కానీ ఆ ఆవు ఏకంగా పోలీస్ స్టేషన్ పైకప్పు పైకి వెళ్ళి నిలబడింది. అంతేకాకుండా గంటల వ్యవధి అక్కడే ఉండిపోయింది. ఇక ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లాలోని సలోన్లో చోటు చేసుకుంది. నిజానికి ఆ ఆవు పోలీస్ స్టేషన్ పైకప్పుపై ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో కూడా ఎవ్వరికీ తెలియదు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్థానికులు అందరూ ఆ పోలీస్ స్టేషన్ పైకప్పు వైపుగా విచిత్రంగా చూస్తుంటే, పోలీసులు ఏమైంది అని బయటకు వచ్చి చూడగా, మేడపై ఉన్న ఆ ఆవును చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇక ఆవు మేడపైకి ఎలా వెళ్ళిందో ఎవరికి ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ ఎలా దించాలో అర్థం కాక పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. మెల్లగా ఆ ఆవును కిందకు తరిమే ప్రయత్నం చేయగా, ఆవు భయంతో పోలీస్ స్టేషన్ పైకప్పు నుంచి పక్కనే ఉన్న ఒక ఇంటి డాబా మీదకు దూకేసింది. ఆ తరుణంలో ఆ ఆవుకు తీవ్ర గాయాలు అయ్యాయని అక్కడి స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.